రైట్ ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధుడు గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు మరణించాడు. క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయన్ను పరీక్షించి సిపిఆర్ చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధుడు గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు మరణించారు. క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయన్ను పరీక్షించి సిపిఆర్ చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. మాగంటి అంతిమయాత్ర మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమై మహా ప్రస్థానం వద్ద ముగిసింది. మాదాపూర్, నీరూస్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నంబర్ 45, ఫిలిం నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాగంటి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మాగంటి గోపీనాథ్కు కడసారి వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య జరిగాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరపున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం మాత్రం కాంగ్రెస్, రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని తెలిపారు. ఆయన నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసిందని కొనియాడారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ఎదిగారని అన్నారు.
తన సుదీర్ఘ ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులు చూశారని తెలిపారు. దత్తాత్రేయ గారు లిస్టు రాసుకొని మొదటి నుంచే పార్టీలు ఎవరున్నారు, లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచే సంఘాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు. సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము. దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు. ఇది ముఖస్థుతి కోసమో వేదిక మీద పిలిచిండ్రు కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు, వారు నికార్సుగా పాటిస్తున్న విషయము. అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మేమందరం తీసుకునే నిర్ణయాలలో, మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకులు. ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతూ వస్తున్నది. ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి. వాళ్ళందరూ కష్టపడతారని ఏదైనా మా దృష్టికి వచ్చిన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. వివేక్ కు మంత్రి పదవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని పనులు ఉన్నా రంగారెడ్డి జిల్లా కర్తల్లో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకున్నా రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 2 ఏళ్ల క్రితం ఇల్లు కూలిపోయిందని, చేసేదేమీ లేక గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నివాసం ఉంటున్నామని తన గోడు వెళ్లబోసుకుంది. తన కొడుకు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడని, కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓ సుజాతకు వినతి పత్రం అందజేసింది. ఇల్లు ఊడిపోయింది, నాకు ఇల్లు లేదు, నా పేరు రాదు, ఇట్లా ఇల్లు ఇంద్రం అయితే ఫస్ట్ విత్తనే ఇస్తాను చెప్పారు. ఇంతవరకు ఇల్లు లేదు, వేరే లోపు చూసుకోవాలి అది చేసుకుంటుంది. మాకు ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఆమె ఇస్తారు. మాకు ఇల్లు లేదు, మేము గుడిసెలు ఉన్నాం. మేము గుడిసెలకు వెళ్ళి కూలిపోతే ఇంట్లోకి వచ్చినాం. గ్రామ సంఘం దాంట్లోకి వచ్చినాం. కానీ సంవత్సరంన్నర అయిపోతుంది. మాకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కదా, సరే అప్లై చేస్తామని చేస్తే అప్లై చేస్తే ఇది రాలేదు, ఆన్లైన్ లెక్కలేదని మాట్లాడతారు. మాకేది లేదు సార్, మీ పేదవాళ్ళం. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. మా ఆయన ఆటో నడుపుతాడు, అంతే. ఆటో నడిపి బతుకుతాం. మీ కూలాలు చేసుకుంటోళ్ళమే. మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలనుకుంటున్నాం అంతే. మాకు ఎందుకు వేటారు, ఏ లెక్క వేటారు అని అడిగితే మీకు నెక్స్ట్ వస్తుంది అంటారు. ఫస్ట్ నీకే వస్తుంది అని చెప్పి నెక్స్ట్ వస్తుంది అని చెప్తారు. స్థానికంగా ఎక్కువపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు అని ఇచ్చి నిరుపేదలైన 3-4 ఇండ్లు ఫస్ట్ వస్తే వాళ్ళని తీసేసి థర్డ్ విడత వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అలా కట్టిస్తున్నారు. కట్టించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళతో పాటు ఈ 3-4 కూడా కట్టించాలని మేము అడుగుతున్నాము. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు నిరుపేదలైన ఈ 3 కనబడతలేదా? ఊరోళ్ళు గారా, ఊర్లో లేరా? పోనీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ నిరుపేదలకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మీరు చేసేదేంది?
ఇక మీరు లంచం తీసుకొని చేస్తురా లేక లంచం తీసుకోకుండా చేస్తురా అర్థమవుతలేదు. ఈ దాన్ని బట్టి చూస్తే మీరు పైసలకు ఆశపడే వేరే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది గిట్ల నిజమని తెలిస్తే వేరే జరుగుతుంది. మీరు గిట్లా ఈ కమిటీ సభ్యులు మాకు మూడు అనకుండా అందరినీ కలుపుకొని ఫస్ట్ అర్హులైన వాళ్ళకి ఇచ్చి తర్వాత అందరికి ఇవ్వండి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము లేని వేళల మేము భారతీయ జనతా పార్టీ తరఫున అమరావతిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా రాజధాని మహిళలను కించపరిచారని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండాలని మహిళలు 1630 రోజులు ఆందోళన చేశారని తెలిపారు. అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికైనా అమరావతి ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అరే నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. 50% సబ్సిడీపై 80 మంది రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనలో రైతులను గాలికి వదిలేసి వ్యవసాయ శాఖ మూత వేశారని అన్నారు. రైతులకు ఆక్సిజన్ లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ ను జగన్ ఎగ్గొట్టాడని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఒక బరకం ముక్కు గాని అలాగే యంత్ర పరికరం గాని రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది, వ్యవసాయ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈ రోజునే కాదు, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని, వ్యవసాయ యాంత్రీకరణ గాని, అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు గాని, ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనందరం కూడా చూడటం జరిగింది. మరి దయవుంచి మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే 2019, 2024 గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతూ ఉన్నా. మరి చాలా చాలా అవసరం ఒక ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అంటే రైతులకి. అటువంటి ఇన్సూరెన్స్ ను కూడా నాటి ప్రభుత్వం కట్టలేదు అని అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోవడమే. అటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఖర్చులు పెరిగాయి కాబట్టి 20,000, 25,000, 30,000 పెంచుతారని అనుకుంటే రివర్స్ ప్రభుత్వం 16,000కి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి రైతులు దగా చేసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు ఈ నెల 12వ తేదీన టీడీపీ కూటమి 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏం ఘన కార్యాలు చేశారని తులసిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేవలం సంవత్సర కాలంలో 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినందుకా అని మండిపడ్డారు. టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిపై పడ్డట్టుగా తయారైందని తులసిరెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలు చేసుకునే అర్హత టీడీపీ కూటమి పార్టీలకు ఏమాత్రం లేదని తులసిరెడ్డి తేల్చి చెప్పారు. పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు జరపాలని టీడీపీ కూటమి పార్టీలు నిర్ణయించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దేనికి విజయోత్సవ ర్యాలీలు? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక,
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు గత ప్రభుత్వము విపరీతమైన అప్పులు చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక, రుణాంధ్రప్రదేశ్ చేసినందుక. రెండవది, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఒకేసారి 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపి విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచినందుక. వీరబాదుడు నిరుద్యోగ భృతి కింద ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక, యువతను నమ్మించి మోసగించినందులక విజయోత్సవరాలి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందులక విజయోత్సవరాలి. తల్లులకు పిల్లలకు మోసం చేసినందులక. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి ఎగ్గొట్టి అన్నదాతలను నమ్మించి మోసగించినందులుగా విజయోత్సవరాలి. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డలను నమ్మించి మోసగించినందులక విజయోత్సవరాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక. ఇదేనా మీ సామాజిక న్యాయం? దీనికోసం ఆ విజయోత్సవరాలి. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా పీఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, కొత్త పీఆర్సీ లేదు, డిఏలు ఇవ్వలేదు. ఇదేనా? దీనికోసం ఆమె విజయోత్సవరాలి. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను రాష్ట్రానికి హక్కుగా జగిత్యాల జిల్లా కొండగట్టులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఉప్పు రమణారెడ్డి అనే యువకుడు ఈ నెల 2న కొందరు యువకులతో జరిగిన గొడవ తర్వాత హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో ఆ యువకులు రమణారెడ్డిపై విరుచుకుపడి దాడి చేసి అతన్ని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం రమణారెడ్డి మృతదేహాన్ని కొండగట్టు ఆలయానికి వెళ్లే మెట్లదారి పక్కన పూడ్చి పరారయ్యారని తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో కొండగట్టు ప్రాంతంలో కలకలం రేగింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై అనంతపురంలో తెలుగు మహిళలు చేపట్టిన ఆందోళన అరెస్టుకు దారితీసింది. అర్బన్ నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు ఇవాళ సాక్షి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సాక్షి కార్యాలయానికి ఉన్న సాక్షి అక్షరాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఇంతలో గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగు మహిళల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి స్వప్న డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ యజమాని భారతీ రెడ్డి కూడా ఒక మహిళేనని, ఆమెకు కూడా 2 బిడ్డలున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఈరోజు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే, 2 రోజుల కిందట ఆ సాక్షి అనే ఒక డిబేట్ కార్యక్రమంలో జర్నలిస్టులు కేఎస్ఆర్ అయితేనేమి,
కృష్ణం రాజు గారు అయితేనేంటి, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానిలో నివసిస్తున్న చుట్టుపక్కల నివసిస్తున్న మహిళల గురించి కించపరుస్తూ అవహేళన చేస్తూ ఎంత వేశ్యలనే పదాన్ని ఉపయోగించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఇలా అంటున్నామంటే, సంవత్సరానికి 3 పంటలు తీసుకునే రాజధాని మహిళల గురించి స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు వచ్చి మన రాజధాని కోసం భూములను ఇస్తే అలాంటి తల్లుల గురించి వేశ్యలని మాట్లాడే ఒక పదాన్ని ఇంతకంటే దిగజారు రాజకీయం ఎవరైనా ఉందా అంటే అది వైఎస్. ఓ ఛానల్ లైవ్ డిబేట్లో మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజుపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గం మహిళలు జర్నలిస్ట్ కృష్ణమరాజు కొమ్మినేని శ్రీనివాసరావుపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లైవ్ డిబేట్లో అమరావతి రాజధానిలో వేశ్యలు అధికంగా ఉన్నారని, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గుంటూరు డిప్యూటీ మేయర్ షజీలా, అలాగే కార్పొరేటర్ సమత రాజకుమారి చెప్పారు. మహిళల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గారు గానే అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వేషాలు ఎక్కువగా ఉండని అంటాం కానివ్వండి, అమరావతిలో ఎక్కువగా వేషాలు ఉంటాం కానివ్వండి, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ మహిళనైనా సరే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంతేకాదు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దానికి మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి, అరెస్ట్ చేయాలని ఇక్కడ సిఐ గారిని కూడా మేము ఒక కేసు కూడా నమోదు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, గత 5 సంవత్సరాల్లో మహిళలు రోడ్ల మీద వచ్చి రాజధాని కోసం ఎన్నో త్యాగాలు, కష్టపడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మహిళ కూడా ఎంతో గౌరవంగా ఆత్మవిశ్వాసంగా పోరాడి చేశారు. కాబట్టి మహిళని గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీ మహిళలందరం కూడా దీన్ని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము ఊరుకోము అని తెలియజేస్తున్నాము. కృష్ణరాజు చెప్పిన మాటలు చాలా డిసప్పాయింటింగ్, అవి ఖండించాలి. ఎందుకంటే మహిళల్ని అందరూ గౌరవించాలని అంటారు, ఫస్ట్ నుంచే చెప్తారు మహిళల్ని గౌరవించాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అలాగే జర్నలిజం లో ఇట్లాంటి మాటలు మాట్లాడారో వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ వచ్చి ఇక్కడ మేమందరం మహిళలు ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. మెయిన్ గా ఇక్కడ చెప్పేది ఒకటే, మహిళల మీద మాట్లాడే ముందు బాధ్యతగా ప్రవర్తించాలి. ఏది పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా